హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మకర దేవత సిరీస్లో 9వ ఎపిసోడ్ చెప్పుకుందాం. ఇంతకుముందు ఎపిసోడ్లో శివదత్తుడు రహస్య ద్వారం నుంచి పారిపోతున్నప్పుడు దాని 2వ కొనన నరవాహన మిశ్రుడి సైనికులు ముట్టడించారు. ఆ ముట్టడిలో కొందరు శివదత్తుడి అనుచరులు మరణించారు. అప్పుడు శివదత్తుడు శత్రుముఖ్యుణ్ణి ఎదుర్కొని అతన్ని చంపాడు. వాడు మరణించగానే ధైర్యం కోల్పోయిన నరవాహన మిశ్రుడి సైనికులు దిక్కులు చూడసాగారు. ఆ తర్వాత శివదత్త, అదృష్ట దేవత మొదటి నుంచి మిమ్మల్ని ఓ కంట కనిపెట్టి ఉందనే నేను భావిస్తాను. లేకపోతే మీరు ఇన్ని ప్రమాదాల నుంచి బయటపడడం అనేది సాధ్యమయ్యే పని కాదు అన్నాడు మందరదేవుడు. అప్పుడు శివదత్తుడు నవ్వాడు. అందుకు సందేహం లేదు. రహస్య ద్వారం 2వ కొనన అంతమంది శత్రువులు చుట్టుముట్టి ఉంటారని నేను ఏమాత్రం ఊహించనే లేదు. కానీ అదృష్టవశాత్తు నా కత్తికి వాళ్ళ ముఖ్యుడు ఆహుతి కాగానే ధైర్యం కోల్పోయిన నరవాహన మిశ్రుడి సైనికులను హతమార్చడం ఎంతోసేపు పట్టలేదు. కానీ పొదలమాటున నక్కుతూ ఒకరిద్దరు శత్రువులు పారిపోయారనేది ఆ తర్వాత కానీ నాకు తెలియలేదు. గుర్రం కింద పడిపోయిన శత్రు సైనికుణ్ణి బయటకు లాగించాను. గుర్రం మరణ బాధతో అటు ఇటు తన్నుకోవడంలో అతడు కూడా దాని కాళ్ల కింద పడి బాగా గాయపడిపోయాడు. కొన ఊపిరితో ఉన్న అతనికి ఇంత నీరు పోయించాను. సమరసేనుని గురించి నేను తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం అతని నుంచి తప్ప మరెవ్వరి నుంచి తెలుసుకోవడం సాధ్యం కాదు. దాహం తీర్చుకొని కాస్త స్వస్థతగా కనబడిన తర్వాత ఆ శత్రు సైనికుణ్ణి సమరసేనుని గురించి ప్రశ్నించాను. అతను ఇప్పుడు బతికి ఉన్నాడా లేడా? అది ఆ సైనికుణ్ణి నేను అడిగిన ప్రశ్న. మరణ బాధపడుతున్న ఆ సైనికుడు, సమరసేనుడు చనిపోయి 4-5 గంటల కాలమైంది. ఈ ద్వీపానికి ఇప్పుడు నరవాహన మిశ్రుడే రాజు అన్నాడు. అయితే యుద్ధంలో సమరసేనుడు గాయపడిన మాట నిజమేనన్నమాట అని అడిగాను. నిజం అంటూ అతడు నేల మీదకి ఒరిగి కన్ను మూశాడు. మహాసేనాని సమరసేనుడు మరి లేడు అన్న భావం నా గుండెలను కలిచివేసింది. అతడు మహావీరుడు అనిపించుకున్నాడు. వీరమరణం పొందాడు. అతడి ఆత్మకు శాంతి కలగాలని దేవదేవుణ్ణి ప్రార్థించాను. ఇక ఇప్పుడు కర్తవ్యం ఏంటి? కుండలినీదేవి కరుణ వల్ల నేను అనుకున్న దానికంటే కొద్ది కష్టనష్టాలతోనే సొరంగం నుంచి బయటపడగలిగాను. శత్రువులతో జరిగిన పోరులో నా అనుచరులు 6 మరణించారు. నేను తక్షణం ఆ ప్రాంతం వదిలి అడవి లోపలి భాగానికి పారిపోకపోతే నరవాహన మిశ్రుడి సైనికులు మరికొందరు అక్కడికి వచ్చే ప్రమాదం ఉంది. నా అనుచరులందరినీ ఒక చోట చేర్చి పరిస్థితి వివరించాను. ఈనాడు కాకపోతే మరోనాడైనా ఈ ద్వీపాన్ని వదిలిపోక తప్పదని వారందరూ అంగీకరించారు. సమరసేనుడి మరణం తర్వాత నరవాహన మిశ్రుణ్ణి ఎదిరించే శక్తి ఇక ఈ ద్వీపంలో మరెవ్వరికీ లేదు. మరణించిన నా అనుచరులు 6 ఒకే సమాధిలో పూడ్పించి మిగిలిన వారితో దట్టంగా ఉన్న అడవి ప్రాంతానికి బయలుదేరాను. 1-2 కోసులు అలా ప్రయాణించిన తర్వాత మాకు ఒక కోయగూడెం కనిపించింది. సైనిక దుస్తులతో ఆయుధాలు ధరించి ఉన్న మమ్మల్ని చూస్తూనే ఆ గూడెంలోని పిల్లలు పెద్దలు పరిగెత్తుకుంటూ వచ్చి మా చుట్టూ గుంపుగా మూగారు. ఈ గూడెంలో మీ పెద్ద ఎవరు? ఆయనతో మాట్లాడాల్సిన పని ఉంది అని అడిగాను వాళ్ళను. 4-5 నిమిషాల్లో ఒక వృద్ధుడు మా దగ్గరకు వస్తూనే, మీరెవరు? ఇక్కడికి ఏం పని మీద వచ్చారు అంటూ నన్ను ప్రశ్నించాడు. నేను నా అనుచరులను చూపుతూ, వీళ్ళందరూ బాగా దప్పికొని ఉన్నారు. నిన్నటి నుంచి కనీసం భోజనం కూడా చేయలేదు. ఇందుకు మీరేమైనా సహాయం చేయగలరా అని అడిగాను. వృద్ధుడు నా మాటలు వింటూనే తతిమ్మ కోయ వాళ్ళ కోసం చూశాడు. మరుక్షణంలో నా అనుచరులను ఒక్కొక్కడిని ఒక్కో కోయవాడు ఆహ్వానించి తన ఇంటికి తీసుకుపోయాడు. ఈ అడవి జాతుల అతిథి మర్యాదను చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. వృద్ధుడు నా వంక చూసి నవ్వి, మీరు నా ఇంటికి రండి, మీ అన్నపానాదుల ఏర్పాటు నేను చూస్తాను అన్నాడు. నేను ఆ వృద్ధుడితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఒక అరగంట సేపటికల్లా నాకు సర్వభక్ష్యాలతో చక్కటి భోజనం వడ్డించబడింది. నేను భోజనం చేసి లేచే వరకు వృద్ధుడు నాతో ఏ రకమైన సంభాషణ చేయలేదు. కానీ అతడి నిప్పు కణికల్లాంటి కళ్ళు నన్ను గుచ్చిగుచ్చి చూడడం గమనిస్తూనే ఉన్నాను. మేము కోయలం. ఈ ఘోరారణ్యాలే మా సర్వసంపదలు. మా పూర్వులు కానీ మా తరం వాళ్ళం కానీ ఏనాడు ఏ రాజరికానికి తల ఒగ్గింది లేదు అన్నాడు వృద్ధుడు. నేను తల ఊపి ఊరుకున్నాను.
అతను చెప్పదలుచుకుందేమిటో నాకు సూచనప్రాయంగా కూడా అర్థం కాలేదు. దేశంలో వస్తున్న ప్రమాదకరమైన మార్పులు మాకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి. మీలో కొందరు మా యువకులకు పెద్ద పెద్ద ఆశలు చూపి తమ తమ పక్షాల్లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. కానీ వీరి పెద్దగా నేను అలాంటివి సాగకుండా ఇంతవరకు ప్రయాణిస్తూ వచ్చాను. మీరు సైనిక దుస్తులతో ఈ అటవీ ప్రాంతంలోకి రావడానికి ఉన్న ఉద్దేశం ఏమిటి అని సూటిగా ప్రశ్నించాడు ఆ వృద్ధుడు. అప్పటికి కానీ అతనికున్న అనుమానమేంటో నాకు అర్థమైంది కాదు. అతని అనుమానాలని తొలగించాలంటే అన్ని వివరాలతో నిజమేంటో చెప్పక తప్పదని నిశ్చయించుకున్నాను. సమరసేనుని గురించి, అతడితో నాకు మంత్రాల దీవిలో పరిచయం అయిన తీరు, ఆ తర్వాత కుండలిని ద్వీపంలో వచ్చిన మార్పులు, చివరికి నరవాహనుడి దుష్టపాత్ర అంతా 4 మాటల్లో వారి పెద్దకు వివరించాను. అంతా విన్న అతడు నాకేసి గుచ్చి చూస్తూ, అంటే మీరిప్పుడు ఈ దేశ రాజ్యాధికారాన్ని వశపరుచుకున్న వారికి శత్రువులన్నమాట అని ప్రశ్నించాడు. అవును అన్నాను. వృద్ధుడు తల వంచుకొని కొద్దిసేపు ఆలోచించాడు. అయితే మీరు ఈ అడవి ప్రాంతాన్ని నివాసంగా ఏర్పరచుకొని ఆ నరవాహన రాజు మీద వీలు దొరికినప్పుడల్లా దాడి చేయాలని చూస్తున్నారా అన్నాడు. అలాంటి ఆలోచన నాకు ఎంత మాత్రం లేదు అని తక్షణం జవాబిచ్చాను. నా జవాబు ఆ వృద్ధుడికి చాలా సంతృప్తి కలిగించినట్టుంది. అతను నా దగ్గరకు లేచి వచ్చి నా 2 చేతులు పట్టుకొని, నేను నా ప్రశ్నలతో తమకేమైనా కష్టం కలిగించి ఉంటే క్షమించండి. మీరు ఈ ద్వీపం వదిలిపోదలిస్తే అందుకు అవసరమైన సహాయం నేను చేయగలను. కానీ నా కోరిక ఒక్కటే, మీరు ప్రశాంతంగా ఉన్న ఈ అడవి ప్రాంతాన్ని, మా జీవితాలను ఒడిదుడుకుల పాలు చేయవద్దని. మీరు ఇక్కడి నుంచి ప్రస్తుత రాజ్యపాలకుల మీద ఏ తిరుగుబాటు లేవనెత్తినా అది మా అటవీ ప్రాంతాన్ని అల్లకల్లోలం చేస్తుంది అన్నాడు. ఆ రాత్రి నా అనుచరులందరినీ ఒక చోట చేర్చి ఉన్న పరిస్థితి వివరించాను. మేము ఈ అటవీ ప్రాంతాన దాగి ఉన్నట్టు నరవాహనుడికి ఏమాత్రం తెలియకుండా వీలు చిక్కగానే ఈ ద్వీపాన్ని వదిలిపోవడం క్షేమమని అందరూ అంగీకరించారు. కానీ మేం తలిచింది ఒకటైతే ఆ రాత్రి సంఘటిల్లిన పరిణామం మరొకటి. 6 బయట చెట్ల కింద నేను, నా అనుచరులు నిద్రకు ఉపక్రమించాం. మాకు కొంచెం ఎడంలో కొందరు కోయ యువకులు అడవి జంతువులు దగ్గరకు చేరకుండా ఉండేందుకు మంటలు వెలిగించి వాటి చుట్టూ పడుకున్నారు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో దూరంగా డప్పుల మూతలు, ఒకచోట అడవి కాలుతున్న వెలుగు కనిపించింది. మాకు ఆశ్రయం ఇచ్చిన కోయగూడెం అంతా త్రుటి కాలంలో మేల్కొంది. వారి పెద్ద అయిన వృద్ధుడు యువకులందరినీ ఢాలు బల్లేలతో సర్వసన్నద్ధం చేసి గూడెం చుట్టూ కాపలా పెట్టాడు. కొందరికి కాగడాలు ఇచ్చి డప్పుల మూత వినపడుతున్న ప్రాంతానికి పంపాడు. ఈ రణవణ ధ్వని ఏమిటి అని నేను వృద్ధుణ్ణి అడిగాను. అతను నాలుక చప్పరిస్తూ, ఏమైనా కావచ్చు, ఏనుగుల మందల్లాంటివి గూడాల మీద పడి సర్వనాశనం చేస్తుండవచ్చు, లేక మరే ఆటవిక జాతి వాళ్ళైనా మాకున్న కొద్దిపాటి ఆస్తిపాస్తులు, పశువులు వాటిని దోచుకునేందుకు దాడి చేయడానికి వచ్చి ఉండవచ్చు. కానీ ఒక్కటి మాత్రం నాకు ఆశ్చర్యంగా ఉంది అంటూ వృద్ధుడు కాలుతున్న అడవికేసి వేలు చూపెట్టాడు. ఇది మా కోసం నరవాహనుడి సైనికుల దాడి కాదు కదా అన్న సంశయం మెరుపులా నా హృదయంలో పరిగెత్తింది. వెంటనే 4-5 కోయ యువకులు కేకలు వేస్తూ మేము ఉన్న చోటికి వచ్చారు. వాళ్ళ పెద్దను చూస్తూనే మన గూడాల మీద సైనికులు పడి చేతికి అందిందల్లా సర్వనాశనం చేస్తున్నారు. వాళ్లలో కొందరు అడవికి నిప్పు ముట్టిస్తున్నారు అని చెప్పారు. ఇలాంటిది లోకడ ఎన్నడూ జరగలేదే, అసలు ఇంతకీ వాళ్ళకి కావాల్సిందేమిటి అని ప్రశ్నించాడు ఆ కోయవారి పెద్ద. అంతలో మేము ఉన్న చోటికి ఒక నరవాహన పక్ష సైనికుణ్ణి పెడరెక్కలు విరిచి తీసుకువచ్చి 2 కోయ ఊగులు అప్పగించారు. అయ్యా, వీణ్ణి అడగండి, సంగతంతా చెప్తాడు. ఈ అటవీ ప్రాంతమంతా వీళ్ళ నాయకుడైన సుబాహుడిదంట అంటూ వాళ్ళు ఆ సైనికుణ్ణి వీపు మీద కర్రతో 2 పోట్లు పొడిచారు. కోయ పెద్ద నా వంక చూసి తర్వాత పెడరెక్కలు విరిచి కట్టబడిన సైనికుణ్ణి ఇలా ప్రశ్నించాడు. ఇలా వాళ్ళు చెప్తున్నది నిజమేనా? సుబాహుడనే మీ నాయకుడికి ఈ అటవీ ప్రాంతమంతా ఎవరు కట్టబెట్టారు? నరవాహన మహారాజు గారు మా నాయకుడు యుద్ధంలో చేసిన సహాయానికి ఈ ప్రాంతమంతా దానం చేశారు. ఇక్కడ నివసించే పక్షులు, పశువులు, మనుషులు అంతా నేటి నుంచి ఆయన అధీనం.
మేము దీన్నంతా వశపరుచుకునేందుకే ఇక్కడికి పంపబడ్డాం అని చెప్పాడు ఆ సైనికుడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్ని నేను రేపు సరిగ్గా ఇదే టైంకి అప్లోడ్ చేస్తాను. ఒకవేళ మీరు దీనికి ముందు ఎపిసోడ్లు వినాలనుకుంటే ఆ ఎపిసోడ్లన్నీ ఒక ప్లేలిస్ట్లో పెట్టాను. ఆ ప్లేలిస్ట్ లింక్ని పైన కార్డ్స్లో ఇచ్చాను, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో అవి కూడా వింటే మీకు అసలు ఏంటి అనేది ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.